ఏంటి సంగతులు? యుఎస్లో ఆఫ్ రోడింగ్ చేయటం అంటే చాలామందికి ఇష్టం. ఆఫ్ రోడింగ్ చేయటంలో ఐదు ఐదు రకాల లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 ఈజీ, లెవెల్ 2 మోడరేటు, లెవెల్ 3 ఈజీ టు మోడరేటు, లెవెల్ 4 హార్డ్, లెవెల్ 5 ఎక్స్ట్రీమ్. అయితే ఆఫ్ రోడ్ అంటే ఇక్కడ రోడ్డు డాంబర్ ఉందా, అక్కడ అదేం ఉండదు. జస్ట్ కొండల్లోకి వెళ్ళి డ్రైవ్ చేయటం. లెవెల్ 5కి వెళ్తానికి కారు సరిగ్గా ఉండాలి, డ్రైవర్ స్కిల్ కూడా సరిగ్గా ఉండాలి. నా దృష్టిలో ఆఫ్ రోడింగ్ అనేది అసలు కారు కన్నా కానీ డ్రైవింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎలా నడపాలి, టెరెయిన్ అంటే నేల ఎలా ఉన్నది అనే దాన్ని చూసి మనం ఎలా నడపగలగాలి, మన కారు వెళ్ళిద్దా లేదా అనేది ఒక స్కిల్ రావాలి. ఇంకోటి ఏంటంటే లెవెల్ 5కి జీపులు ఎక్స్ట్రీమ్గా మాడిఫై చేసిన బళ్ళు మాత్రమే వెళ్ళగలవు. మన మస్టాంగ్ లాంటివి అసలు వెళ్ళలేవు. మనం వెళ్ళేది ఈరోజు లెవెల్ 1 అన్నిటికన్నా ఈజీ. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ కియా బండి ఉంది కదా, అది లెవెల్ 1 లెవెల్ 2కి వెళ్తుంది. మనం ఇప్పుడు ఉన్న శాండీ వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక అరగంట కొడితే ఇగో ఈ చుట్టూ కొండలు కనపడుతున్నాయా, అయ్యో అటువంటి కొండల్లో చాలా ఆఫ్ రోడ్ ట్రయల్స్ ఉంటాయి. వాటిని అఫీషియల్గా OHV అంటారు, ఆఫ్ హైవే వెహికల్స్ ట్రయల్స్, OHV ట్రయల్స్. వెళ్దాం పద, రెడీనా? పద. మనం వెళ్ళిన వాటిల్లో నంబర్ 5 ఎక్స్ట్రీమ్ దానికి కూడా వెళ్ళాము. కొలరాడోలో నేను మా అన్న కొలరాడో మౌంటైన్స్లో జీప్ ఒకటి తీసుకొని ఎక్స్ట్రీమ్లీ హార్డ్ దానికి ఒకదానికి వెళ్ళాం. అది భలే ఉంటుంది. 100 కిలోమీటర్లు వెళ్తానికి 5 గంటల పైనే పట్టింది. ఇప్పుడు వెళ్ళేది అన్నిట్లో కల్లా ఈజీ, నార్మల్గానే ఉంటుంది, కానీ రోడ్డు ఉండదు అంతే. ఆఫ్ రోడ్ కొడుతుంటావు ఎప్పుడన్నా? ఆఫ్ రోడ్ కొడుతుంటాం, తెలుసు కదా ఎట్లా ఉంటుంది. ఆఫ్ రోడ్ అంటే మనకి ఇష్టం. ఫీనిక్స్ కి మెయిన్ గా మూవ్ అయింది ఆఫ్ రోడ్స్ ఉంటాయి అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫీనిక్స్ అంటే అరిజోనా, కాలిఫోర్నియా, నెవాడా, కొలరాడో ఈ స్టేట్స్ అన్ని కూడా ఆఫ్ రోడింగ్ చాలా ఎక్కువ. ఆఫ్ రోడింగ్ కోసం అసలు ఎంత ఖర్చు పెడతారో తెలుసా? జీపులు కానీ ఇప్పుడు ఒక జీపు $50,000-$60,000 అయిందనుకో, అంటే 50 లక్షలు అయిందనుకో, దాంట్లో ఇంకో 20-30 లక్షలు పెట్టి ఆఫ్ రోడ్ టైర్లు వేపిస్తారా. టైర్లు కానీ సస్పెన్షన్ కానీ సూపర్ ఉంటాయి, చాలా ఖర్చు పెడతారు. ఇంకోటి ఏంటంటే ఆఫ్ రోడింగ్ అనేది లగ్జరీ. యుఎస్లో అంటే ఏంటో తెలుసా, అన్నీ ఎక్కువ రేటే ఉంటాయి. లగ్జరీ అనేది చాలా రేటు యుఎస్లో. ఒక అరగంట వెళ్ళాలి ఇక్కడ నుంచి. కారులో కూర్చోగానే వెనకాల ట్రంకు డిక్కీలో నుంచి టిక్ 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 అని సౌండ్ వస్తుంది. ఆఫ్ రోడ్డుకి వెళ్ళబోయే ముందు రూల్ నంబర్ 1, ఎప్పుడైనా సరే లూజ్ పార్ట్స్ ఉండకూడదు కారులో. కారు ఎందుకంటే అటు ఇటు ఊగుతూ ఉంటాయి. కారు ఒకవేళ ఎక్కడన్నా రౌండ్ ఇట్లా పల్టీలు కొట్టి కింద పడినా, ఇటువంటి కత్తులు లాంటివి ఉన్నా కానీ అవి ఒంట్లో దిగిపోతాయి. లూజ్ పార్ట్స్ ఉండకూడదు. నేను నార్మల్గా హైవే మీద కొట్టేటప్పుడు కూడా లూజ్ పార్ట్స్ ఉంచను, మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి పెట్టేసి వస్తానికి వెళ్తున్నాం. ఇది ఉంచుతా, దీన్ని సెక్యూర్గా లోపల పెట్టేస్తా. ఇది లేకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు. ఏమంటారా? అంతే. మర్చిపోయారా అది, లేకపోతే తీసేవాడిని ఇంట్లో? నేను అడగటం మర్చిపోయాను, నేను కూడా గుర్తు చేయాల్సింది నిన్ను. టొయోటా సూప్రా కొత్తగా వచ్చిన బండి. BMW వాళ్ళు తయారు చేస్తారు దాన్ని, అంటే దాని ఇంజిను అవన్నీ కూడా. పాల్ వాకర్ నడిపే బండి ఉంటుంది కదా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, దాంట్లో ఉండేది సూప్రా MK4. పెట్రోల్. ఇంకోటి ఏంటంటే లెవెల్ 5 ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి అంటే కొండలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. పక్కన ఇట్లా పల్లం ఉంటుంది. క్లిఫ్ అంటే బండి ఇట్లా పొరపాటున పక్కకు జారిందనుకో, కొండలపై నుంచి పిల్టీలు వేసుకుంటే కింద పడి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ. దాన్ని అందుకే ఎక్స్ట్రీమ్ అనేది. అప్పుడు మనం వెళ్ళిన కొలరాడో కూడా అంతే ఉంటుంది. ఒక్క చిన్న మిస్టేక్ చాలు, కేల్కతం దుకాణం బంధు. ఇప్పుడు వెళ్ళేది లెవెల్ 1, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంటే ఎత్తులు ఉండవు, పల్లాలు ఉండవు. ఏదో ఆఫ్ రోడ్లోకి వెళ్ళాము అని చెప్పి మామూలుగా అక్కడికి ఎవరు రారు. అంటే అదేంటంటే అక్కడికి వెళ్తే ఆఫ్ రోడ్కి వెళ్ళిన ఫీలింగు ఇక్కడ ఉన్న యుఎస్లో ఉన్న చాలా మందికి రాదు అసలు.
అంటే బళ్ళు ఎక్స్ట్రీమ్గా మాడిఫై చేయించుకొని లెవెల్ 3, 4, 5 వాటిలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడా ఈ స్టేట్స్లలో మనం వెళ్ళాలంటే మనకు అటువంటి అలా మాడిఫై చేయించుకున్న బండి మనకు లేదు, రెంట్ చేయాలి. త్వరలోనే జీపు ఒకటి రెంట్ తీసుకొని లెవెల్ 4కి వెళ్దాం. లెవెల్ 5 ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. ఎరా లెవెల్ 5 ఉందా? ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చాలా ఉన్నాయిరా. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, అరిజోనాలో ఉన్నాయి అంటున్నాడు మనోడు. సరే చూద్దాం. లెవెల్ 5 అంట. లెవెల్ 5 ఉంటే కనుక బండి తీద్దాం. కొలరాడో టైప్లో కొన్ని ఉన్నాయి, వెళ్ళొచ్చు మనం. అరే 2 చుక్కలు పోయినరా, పోకూడదు. ఇప్పుడే ఫుల్గా తిని అన్నం, బిర్యానీ తిని, ఐస్ క్రీమ్ తిని వచ్చి 10 నిమిషాలు అయిందో లేదో వాటర్ అవుతున్నాయి. అలా ఉంది వేడి బయట. వేడితో పాటు డ్రై హీట్ అని చెప్పాను కదా, గాలి కూడా ఉండేసరికి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దగ్గరికి వచ్చినట్టున్నాం ఇప్పుడే. అన్ని రాక్స్ స్టార్ట్ అయినాయి, కొండలు. ఇటువంటి రాక్ స్ట్రక్చర్లు యుఎస్లో తక్కువ. అరే మన నిజామాబాద్ గుర్తుకొస్తుంది కదా ఇది. మన గండి రోడ్డు ఉంటుంది చూడు, అది అటు ఆదిలాబాద్ సైడ్ వెళ్ళే దగ్గర, నిర్మల్ చోట్లలో మన దగ్గర ఇట్లనే ఉంటాయి. అంకాపూర్ వెళ్ళే రోడ్డు, ఇదిగో రాయి మీద రాయి ఉండటము చాలా రేర్. ఇక్కడ కనపడుతున్నాయి. ఇదిగో అక్కడ ఒకటి ఉంది చూడు, సేమ్ అంతే ఉన్నాయిరా. ఇక్కడ లక్కీ ఫీల్ అవుతారు బాబు, ఎక్స్పెన్సివ్ మళ్ళీ అట్లా కొండలల్లో ప్లేస్ ఉంటాయి. అవును, మనకేమో కొండలలో ఇల్లు ఉంటాయి, వేస్ట్ ల్యాండ్ లాగా చూస్తాం మనం. సేమ్ మన నిజామాబాద్ కొండలు ఉన్నట్టున్నాయి, నిజామాబాద్, నిర్మల్. ఏరియా పేరు కేర్ ఫ్రీ. ఈ సిటీ పేరు, సిటీ అనకూడదు, టౌన్, విలేజ్. ఏరా టౌన్ విలేజా? టౌన్ కమ్ విలేజ్ ఏమంటావు? టౌన్ విలేజ్ రెండు ఒకటే అనుకుంటా ఆల్మోస్ట్. అంతే కదా, అంతే. అంటే టౌన్ అంటే కొంచెం సిటీ లాగా ఉంటుంది. విలేజ్ అంటే కంట్రీ సైడ్. వెళ్తున్నాం మనం. అరే 0.1 మైల్స్ కొట్టాలి, రైట్ కొట్టాలి. అందుకే స్లో సార్. వాచింగ్ ఇట్ బ్రో, గుడ్. ఆ కొండల మీద చూడు ఇల్లు ఎలా ఉన్నాయో, మల్టీ-మిలియనీర్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడ ఏంటి ఫోటో అంట, ఫోటో తీసిద్దేంది అది. స్పీడ్. చూడు ఈ ఎడారిలో ఈ సిటీలు, ఈ చిన్న చిన్న ఊళ్ళు ఎలా కట్టారో. ఇంకోటి ఏంటంటే ఈ అరిజోనా స్టేట్ అంతా కూడా మొత్తం ఎడారి, సొనోరన్ అనే ఎడారి. అయితే 1860 ఆ టైంలో కొలరాడో నది ఉంటుంది కదా, దాని పక్కన వ్యవసాయం చేయడానికి కొంతమంది మెల్లగా చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అలా పెద్ద సిటీనే అయిపోయింది. ఇంత పెద్ద ఎడారిలో ఫీనిక్స్ అనేది యుఎస్లో ఉన్న టాప్ 10 అత్యధిక జనాభా ఉన్న సిటీస్లో ఫీనిక్స్ కూడా ఒకటి. టాప్ 10లో నంబర్ 10 అనుకుంటా. ఈ ఎడారిలో అటువంటి సిటీ కట్టారు అంటే చూడు అసలు ఎంత గ్రేటో. అంటే ముఖ్యంగా కట్టగలగటానికి కారణం ఏంటి అంటే వాటర్ సోర్స్ ఉండగలగటం. గ్రాండ్ క్యాన్యన్ ఉన్న నది ఉంటుంది చూడు, కొలరాడో నది, దాంట్లో నుంచి మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది మొత్తం ఈ సిటీ అంతా కూడా. ఇంకోటి ఏంటంటే ఇది లూజ్ సాయిల్, మట్టి ఇలా లూజ్గా ఉంటుంది. వాటర్ ఉంటే పంటలు బాగా పండుతాయి, లూజ్ సాయిల్ కదా అది. ఉండటానికి ఊరు ఉన్నా కానీ చూడు జనాలు అసలు ఎవ్వరూ లేరు. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతుంది కదా, తొందరగా బయటికి రారు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప రారు. ఆ ఇల్లులు చూడ ఎలా ఉన్నాయో.
అది అక్కడ చూడు కొండ మీద ఎట్ట కట్టుకున్నారో ఇల్లు. చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఇక్కడ నుంచి వ్యూ కనపడుతుంది చూడు, అదిగో ఆ కొండల మీద ఎలా కట్టుకున్నారో చూడు ఇల్లులు. ఇక్కడ నుంచి సిటీ అయిపోతుంది, ఇక కంప్లీట్ గా ఎడారిలోకి వెళ్ళిపోతున్నాము. అరే ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కట్టారా? అది సింథటిక్ రియలా? గడ్డి రియలా? ఎంత మెయింటైన్ చేయాలరా కదా. వాటర్ ఇక్కడ గోల్ఫ్ కోర్స్ ఏందిరా బాబు. అంటే ఇక్కడ ఉన్న ఈ రిచ్ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి కట్టుకున్నారేమో, ఏమంటావు? వాళ్ళ కోసం ఈ చుట్టూ ఎడారి, ఇక్కడ కాబట్టి ఎడారి. కాలిఫోర్నియా వెళ్తే కొన్ని చోట్ల కొండలు ఉంటాయి, వేరే స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల కొండలు ఎడారులు అలా ఉంటాయి కదా. అలా ఉన్న వాటిల్ని గవర్నమెంట్ ఓన్డ్ ల్యాండ్స్ అంటారు. అంటే వాటిల్ని బిఎల్ఎం ల్యాండ్స్ అంటారు, బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్. అంటే అందులో నేను ఇల్లు కట్టుకుంటాను, డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ కంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్కి ఒక రూల్ ఉంది, మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఇప్పుడు అక్కడెక్కడో ఒక కొండ కనపడుతుంది, ఆ కొండ మీద నేను ఇల్లు కట్టుకుంటానంటే అది బిఎల్ఎం ల్యాండ్ కాకుండా నార్మల్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఆ కొండ మీద ఎవ్వరు లేకుండా మనం ఒక్కళ్ళమే ఇల్లు కట్టుకుంటే మనకి వాటర్ పైప్ వేయాలి, ఎలక్ట్రిసిటీ పైప్ కూడా వేయాలి వాళ్ళు. అది అందుకని అన్ని చోట్ల అలౌ చేయరు. అలా చేయగలిగి వచ్చేసినట్టున్నారా? అలా చేయగలిగిన వాటి దగ్గర మాత్రమే మనకి పర్మిట్ ఇస్తారు. వచ్చేసాం చూడు. ఇంకా రోడ్డు ఉంది, ఇంకా ఆఫ్ రోడ్ దొరకలేదు కదా. వెళ్తాం అనుకుంటాం మెల్లిగా. మరి నాకు తెలిసి ఇటు మనం తప్ప ఎవరూ లేవరా ఈ చుట్టుపక్కల ఏరియాలో, ఎవరు రారు కూడా. చూడు రోడ్ ఎలా వంకర టింకర్లు ఉందో చూడు. ఇది ఇటువంటి అన్ని ఆఫ్ రోడ్ ట్రైల్స్, వాటిల్లోకి ఎందులో కన్నా వెళ్ళిపోవచ్చు. కారు పట్టదు, కారు పట్టదు కాబట్టి వెళ్ళట్లేదు, మనం పడితే వెళ్ళిపోయే వాళ్ళం. బైక్స్ కానీ మోటార్ సైకిల్స్ ఏటీవీస్ ఉంటాయి కదా, ఏటీవీస్ తీసుకొని లేకపోతే చిన్న డైరెక్ట్ బైక్స్ తీసుకొని కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. బైకర్స్ కనపడతారేమో నాకు తెలిసి. ఆఫ్ రోడ్ ఉంది కానీ కార్ పాడైపోతుంది. మనం వెళ్ళే రోడ్డు కూడా అంతే ఉంటుంది ఇప్పుడు. షార్ప్ కర్వ్స్ ఉన్నాయి. బాగుంది రేట్ రోడ్, నచ్చింది, డ్రైవ్ రావచ్చు. అరే గ్రానైట్, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి రా కింద. అంటే ఏంటో తెలుసా, ఆ పైనుంచి దొరలుకుంటూ వచ్చి అటు పడ్డాయి. పడి ఉంటాయి ఒక కారు కనపడింది రో ఇందాక. ఈ కొండల మీద ఎవరైనా ఇల్లులు కట్టుకుంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి చిన్న కేబుల్స్ కూడా ఉన్నాయి. వెనకాలేమో పెద్ద పవర్ కేబుల్స్ చిన్నవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటే కష్టమేరా బాబు, అయిందనుకో రావడానికి వాడు పోతాడు వచ్చేసరికి. ఉంటా ఖచ్చితంగా ఉంటారు. మనం లోపలికి వెళ్తే ఏదో ఒక ఇల్లు కనపడింది చూడు. పవర్ సప్లై చేస్తుండే మొత్తం. ఏదో కన్స్ట్రక్షన్ మెటీరియల్ పెట్టుకున్నారు రా గవర్నమెంట్ వాళ్ళు. ఇది ఆఫ్ రోడ్ పైకి, అది ఆఫ్ రోడ్ కానీ ఫెన్స్ వేసింది అక్కడ. ఫెన్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తానికి లేదు. ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారా? ఇటువంటి ప్లేసులకు వచ్చేటప్పుడు ముఖ్యంగా ఎండాకాలం కూడా ఉంది కదా, చెయ్యాల్సిన పనులు 3. నంబర్ 1, మనం ఎటు వెళ్తున్నాము అనేది, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడికి వెళ్ళబోతున్నాము అని అడ్రస్ ఎవరికన్నా ఇచ్చి వెళ్ళాలి. పలానా సాయంత్రంలోపు రాకపోతే ఎవరికన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి అని చెప్పి. అది నంబర్ 1. నంబర్ 2, మన దగ్గర వాటర్ ఖచ్చితంగా ఉండాలి. నంబర్ 3, ఒక నైఫ్ ఉండాలి. అవి లేకుండా, అవి చెయ్యకుండా వెళ్ళకూడదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆ 3 రూల్స్. ఒరే రోడ్డు అయిపోతుందిరా ఇక్కడి నుంచి.
ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. స్టార్ట్ అయింది ఇక్కడ. అది ఇక్కడ నుంచి ఇది మనం ఇక్కడికి ఎప్పుడు రాలేదు. ఎంత లోపలికి ఉంటుంది, మనకి సిగ్నల్స్ కూడా ఉండవు, నెట్వర్క్ కూడా ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటమే ఆఫ్ రోడింగ్ ఫీనిక్స్లో. నో తార్ రోడ్, డాంబర్ లేదు. నేను ఇలాంటి రోడే ఆ గోల్డ్ మైనింగ్ సైడ్ చూసారా, చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటుండే. గోల్డ్ మైనింగ్ దగ్గర అక్కడ కూడా ఉంది లాంగ్. అది ఇట్లానే మౌంటైన్ కిందకి వెళ్ళిపోతుంది అది కూడా. అంటే చూడు, ఇందుకే దీన్ని అంది లెవెల్ 1. రాళ్ళు రప్పలు ఇటువంటివన్నీ ఉంటాయి, కొంచెం ఎత్తు పల్లాలు ఉంటాయి, కానీ డేంజర్ ఏమి ఉండదు. అంటే రోడ్లు వెడల్పుగా అది కూడా ఉంది. కారులో టైర్లలో గాలి కూడా తగ్గియాల్సిన పని లేదురా. ఎందుకంటే రాళ్ళు పెద్ద రాళ్ళు లేవు కదా. అరే బండికి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే ఆఫ్ చేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎక్కువ. అంటే సమ్మర్లో ఇదిగో ఇక్కడ ఎవరో ATVలు తీసుకొని వచ్చారు. సమ్మర్లో సడన్గా ఉన్నట్టుండి దడేలైన వానలు పడతాయి. అలా వానలు పడటాన్ని మాన్సూన్ అంటారు. ఎండాకాలంలో వానలు పడితే మాన్సూన్. అలా వానలు పడినప్పుడు ఉన్నట్టుండి పెద్ద పెద్ద వరదల్లాగా వచ్చి ఒక గంట సేపు మళ్ళీ తగ్గిపోతాయి. డ్రిఫ్టింగ్ చేస్తావా? చేద్దాం పద. SUV తోటి డ్రిఫ్టింగ్ చేస్తే మనకి డ్రిఫ్టింగ్ అవుతుంది రా. రై సెడాన్ తోటి చేయొచ్చు. అద్దాలు దించకూడదు. అద్దాలు దించితే ఏమైందంటే చుట్టూ లోపల ఉన్న డస్ట్ అంతా లోపలికి వచ్చేసి ఎలక్ట్రానిక్స్లోకి వెళ్తుంది, మన ముక్కులోకి వెళ్తుంది, మన బాడీలోకి వెళ్తుంది. ఇటువంటివి కూడా అన్నీ ఉంటాయి. ఎలివేషన్ ఎక్కుతుంది, బండి పైకి ఎక్కుతుంది. ఒరే మనం 3400 ఫీట్లు వచ్చాంరా. మన ఇంటికాడ 1800 ఉంది. 3400 వచ్చాం. చూడు, ఆల్ వీల్ డ్రైవ్. మధ్యలో నడపకు, మంచి సైడ్ నడుపు. అటు వద్దు, వెళ్ళొచ్చేమో కానీ అటు వద్దు. మన బండి చాలా బేసిక్ బండి. ఎండింగ్ కాదు, కొంచెం ఉంటుంది ముందుకి. ఇంకా అది ఏదో లైన్ అనుకుంటా పక్కకి, వేరే సైడ్. మన ట్రాక్ వేరు. అరే ఇంత గ్రీనరీ ఉంది సడన్ గా లోపల కదా. ఓకే, అసలు ప్లాంట్స్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ రోడ్ స్టార్ట్ అయింది. ఓ, దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా, ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్డింగ్స్ చాలా ఎక్కువ. రోడ్డు కొట్టుకోకుండా ఉండటానికి వీళ్ళు కావాలని ఇది వేశారు, టార్ వేశారు. లేకపోతే ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జనరల్ ట్రాఫిక్ ఇక్కడికి రాదు. ఎంత గ్రీనరీ ఉంది సడన్ గా. వేరే గోంగూర చెట్టుకు మళ్ళీ ఉంది ఇది కదా, అంతే ఉంది. ఇది చూడు. అరే దాని స్మెల్ చూడాలని ఉంది. ఆపరా, ఇక్కడ ఏదో బాగుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, అంతా ఎడారి ఉండి సడన్ గా చెట్లు కనపడని అంటే అక్కడ యానిమల్స్, పాములు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. చూసినాడురా, ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టకు. సడన్ గా ఈ ఆకులన్నీ కనపడేసరికి కొత్తగా అనిపిస్తుంది. ఏం స్మెల్ లేదు. అరే మౌంటైన్ గోట్స్ కానీ, జింకలు కానీ, కుందేళ్ళు, నక్కలు ఏమన్నా కనపడితే చెప్పు. జస్ట్ చూసి ఎంజాయ్ చేద్దాం. వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇటంతా మౌంటైన్ టెరైన్, ఎడారి టైప్లో ఉంది ఇటంతా. అంటే చెప్పాను కదరా, పైనుంచి వరదలు వచ్చినప్పుడు ఆ వరద వాటర్ అన్ని కిందకు వచ్చేసి ఆ వాటర్ సోర్స్ ఇక్కడ ఆగుతుంది, అందుకని ఇవన్నీ ఫామ్ అయినాయి. ఇది చూడు, టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంది చూస్తానికి, కానీ అది కాదు. అదేనా? కాదు. చల్లగా కూడా ఉంది కదరా.
చల్లగా కూడా ఉంది కొంచెం. మనకి ఎంత ముందుకెళ్ళాలో మనకు తెలియదు. మనం వచ్చిన స్పాట్ ఇప్పుడే. ఇక్కడ నుంచి వెళ్దాం, ఎంత వీలైతే అంత ముందుకెళ్దాం. కొట్టాం కదా బండికి. అవును, వాటర్ ఉంది, వాటర్ ఉంది. ఇంకేం కావాలి మనకు? వెళ్తే కాయలు అవి ఆముదం కాయల్లాగా ఉన్నాయి కదా. ముళ్ళు ఉన్నాయిరా బాబు, ఎడారిలో దేనికైనా సరే ముళ్ళు ఉంటాయి. ఆ పైన ఎన్ని కూడా అయ్యాయి, పైన చాలా ఉన్నాయి. అరే మనము ఇప్పుడు మనతో పాటు ఎవరు లేరు కదా అని మనం అనుకుంటా ఉంటాం. చుట్టూ జంతువులు ఉంటాయి, ముఖ్యంగా రాటిల్ స్నేక్స్. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. రాటిల్ స్నేక్స్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ రాళ్ళు ఉంటాయి కదా వాటి కింద దాక్కుని ఉంటాయి. అదేలే. చాలా చాలా వెళ్దాం పద. అరే ఒక్కసారి స్లో చేయి. అరే ఇక్కడ ఏదో ఇల్లుందిరా. మరి ఇల్లురా నిజంగానే? కొంచెం ముందు తిప్పండి, కొంచెం ముందు కొని అర్థం ఇస్తాను. ఇక్కడ ఏదో ఇల్లుంది. లాట్ 36 అంట. ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాం చూడు, రాంగ్ టర్న్ అంతే ఇల్లుంటారా బాబు. ఇంత అడవిలో ఇల్లు వాడిట్లుంటారా బాబు. ఏందో మరి లాట్ 36 అని ఉంది దాని మీద. ఎవరిదాన్ని ఇల్లు దగ్గరికి వెళ్ళి చూద్దామంటే ఏమైనా తేడా వచ్చిందంటే ఫస్ట్ లేపేస్తారు మనని. వద్దులేరా పోనీ. తెలిసి క్యాబిన్ హౌస్ అనుకుంటారా? ఏమో మనకు ఐడియా లేదు. బాగుంది అది. అవును, ట్రై చేయొచ్చు. మనది వన్ వేనా కాదా కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే డబుల్ ఎల్లో లేదు మధ్యలో. ఇదంతా కదా 2 ways, కానీ కార్లు వచ్చినప్పుడు ఇంకా మనం షేర్ చేసుకోవాలి. అంతే, షేర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏదో ఉంది కానీ యాక్సెస్ లేదు. బ్రిడ్జ్, క్యాబిన్ హౌసెస్ అనుకుంటారు, అన్ని లోపల క్యాబిన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఉంది కదా లోపల ఏదో చిన్న వుడెన్ క్యాబినెట్స్ ఉన్నాయి. క్యాటిల్ గార్డ్ రోడ్ అంట. మైల్ 6 అంటున్నారు రా. పేవ్మెంట్ ఎండ్స్ అంటున్నారు, అంటే ముందు నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. మెల్లిగా అయిపోయింది చూసావా. మళ్ళీ రోడ్డు స్టార్ట్, ఆఫ్ రోడింగ్ స్టార్ట్. ఈ క్యాబిన్ హౌసెస్ వాళ్ళు వేయించుకున్నట్టున్నారు. అది ఏమో మరి. మళ్ళీ ఆఫ్ రోడింగ్ కానొచ్చు. ఈ చుట్టుపక్కల మన బండి తప్ప వేరే మూవ్మెంట్ లేదు కదా, అందుకని మనకి యానిమల్స్ కనపడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. అంటే ఇప్పుడు ఎండలు కూడా ఉన్నాయి, ఎండలో కూడా బయటకు కూడా రావు యానిమల్స్. ఇక్కడ పుల్ చేయ ఒకసారి. అక్కడ అవి ఉన్నాయి, అగావే ప్లాంట్స్ ఉన్నాయి, అంటే అయ్యే టకీలా తయారు చేసే ఉంటాయి చూడు, అవి ఉన్నాయి. ఒక లుక్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు చాలా టైం తర్వాత ఒక బండి కనపడింది వెనకాల. ఏసీ వెళ్ళిపోతున్నారు కుమ్ముకుంటా. ఇక్కడ కిందకి వెళ్దాం, కింద చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉంటుంది ఫీనిక్స్లో ఆఫ్ రోడింగ్. అంటే లెవెల్ 1 బేసిక్, జస్ట్ బేసిక్. ఇక చూడు రకరకాల క్యాక్టస్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇది అగావే, అంటే వీటిల్ని అది ఉంటుంది చూడు, టకీలా అని చెప్పి ఒక డ్రింక్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసే దీని నుంచే. కింద ఒక పెద్ద ముద్దలాగా ఉంటుంది, ఒక గుండ్రంగా ఇట్లా ఒక దుంపలాగా ఉంటుంది పెద్దగా, ఒక బిందె సైజు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళకుండా ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఉంది చూడు. అది చెట్టు ముక్క, మనిషికి మళ్ళీ ఉన్నారు కదా. నీ ఫోన్కు దొరకదులే, ఇవి నా ఫోన్లో చూడదా.
ఏం తీసుకున్నావురా? తీసా సార్, తర్వాత చూపిస్తా. అదిగో ఏటీవీలు తీసుకొని డ్రైవ్లు కొడుతున్నారు. వెళ్దామా? ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక నిమిషము 2 నిమిషాలు బయటికి వెళ్తాం కదా బండి ఆపి, బండి ఇంజిన్ ఆఫ్ చేయకూడదు. ముఖ్యంగా ఎండాకాలంలో రన్నింగ్లో ఉండాలి. నిమిషంలో వేడెక్కిపోయింది బండి, ఎక్కనీయకూడదు, కూలింగ్లో ఉండాలి. ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది, కారు కింద కెమెరా పెడదాం అంటే మన ఫోను ఎట్టొచ్చిందో చూద్దాం. ఒక 15 నిమిషాలు వచ్చాం మనం. అరే ఇక్కడ ఆపు ఒకసారి, స్లో చేయి. ఇక్కడ కూడా ఏముందో, నో క్యాంప్ ఫైర్స్, చార్కోలు, షూటింగ్. ఓకే, ఏంటంటే ఓన్లీ గ్యాస్. మామూలుగా కాలిఫోర్నియా ఇటువంటి అరిజోనా స్టేట్స్లో కొండల్లోకి వచ్చినప్పుడు ఇటు వద్దురా, స్ట్రైట్ పోని, అటు రోడ్లు సరిగ్గా లేవు. మన బండి మీద నమ్మకం తక్కువ నాకు. ఇటువంటి చోట్ల లోపలికి వచ్చినప్పుడు గన్స్ తీసుకొని వచ్చి టార్గెట్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఏమన్నా టార్గెట్స్ అక్కడ పెట్టి గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి వస్తారు. కొన్ని ప్లేసుల్లో అటువంటి ప్రొహిబిటెడ్, చేయడానికి వీల్లేదు, అందుకని అక్కడ రాసింది. ఇంకోటి ఏంటంటే, మామూలుగా బయటకు వచ్చినప్పుడు బార్బిక్యూ చేసుకోవడానికి, గ్రిల్ చేసుకోవడానికి ఫైర్ పెడతాం కదా, చలిమంట వేయటం అటువంటివి కూడా చేయొద్దు, ఫైర్ డేంజర్ ఉండటం మూలాన. గ్యాస్ అయితే ఓకే అంటున్నారు. అంటే ఇక్కడ క్యాంప్ సైట్ ఉంది కదా, ఏదో క్యాంప్ సైట్స్ ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి క్యాంప్ సైట్స్. సరదాగా వచ్చి నైట్ కూర్చొని పొద్దున్న వెళ్ళిపోవటం. కానీ ఇది సమ్మర్ కదా, డే టైంలో సమస్య లేదు, అంత తొందరగా ఎవరు రారు. స్టార్ గేజింగ్ అట్లాంటి చుక్కలై చూస్తానికి నైట్ టైంలో వస్తారేమో. కానీ ఇప్పుడు ఇక్కడ తేళ్లు, పాములు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, ఇటువంటి రాళ్ళు కదిలిచ్చామంటే ఖచ్చితంగా తేళ్లు కనపడటానికి ఛాన్సులు చాలా ఎక్కువ. లేదు మన బ్యాడ్ లక్. ఇంకో దగ్గర ఎక్కడ చూద్దాం. గ్రానైట్ అంతా కూడా గ్రానైట్. ఇది చూడు, చింత చిగురులాగా ఉంది కానీ అది కాదు. ఇంకోటి ఏంటంటే, సర్వైవల్ రూల్ అని ఒకటి ఉంటుంది. పొరపాటున ఎడారిలో కానీ కొండల్లో కానీ తప్పిపోతే మనం బ్రతకటం కోసం, అంటే సర్వైవ్ అవ్వటం కోసం, మనకి తెలవని జంతువుని దేన్నన్నా చంపి కాల్చి తినేయచ్చు. తెలవని జంతువు అయినా సరే, కానీ తెలవని చెట్టు జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువుల కన్నా కానీ చెట్లే ఎక్కువ పాయిజనస్ మనని చంపేయడానికి. ఇది చూడు, మన దగ్గర పుల్ల రేగికాయలు అంటారు, మీకు ఎవరికన్నా తెలుసా? పుల్ల రేగి చెట్లు అంటారు. అట్లనే ఉంది ఇది కొంచెం చూస్తానికి. పుల్ల రేగికాయలకి మళ్ళీ బ్లాక్ కలర్లో ఇంత ఉంటాయి, బ్లాక్ కలర్లో. నాకు ఇది చూస్తే అది గుర్తుకొస్తుంది. ఇగో ఎన్న అంతే ఉన్నాయి చూస్తానికి. అరే పుల్ల రేగికాయలు అంటే తెలుసా? పుల్ల రేగికాయలు రేగికాయలు తెలుసు. స్ట్రీట్ సైడ్, విలేజ్లలో స్ట్రీట్ సైడ్ ఉంటాయి. మామూలు రేగికాయలు కాదు. అదే ఊళ్ళ పైన ఇట్లనే చెట్లు పెరుగుతాయి, బ్లాక్ కలర్ లో ఉంటాయి చూడు, అవి అట్లనే ఉన్నాయి కదా. అవును, సేమ్ అట్లానే ఉంది. అక్కడ చూసిన వాటర్ ట్యాంక్ ఉంది, పైన వాటర్ ట్యాంక్ ఉంది. అవును, ఇక్కడ ఎవరో ఉంటున్నారు అయితే. ఏందో మరి అది జూమ్ సరిగ్గా అవ్వట్లేదు ఏంటి.
సరే పద. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఫ్లడ్డింగ్స్ అయినాయి చూడు. అరే అక్కడ రాళ్ళు ఉన్నారా, ఆ రాళ్ళ కింద ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం. మాకు పాము దొరుకుతుంది. సైడ్కి పెట్టి బండి, వెనకాల నుంచి ఎవరన్నా ఈటీవీలతో వచ్చే. కొంచెం విండ్ ఎక్కువ ఉంది, గాలి ఎక్కువ ఉంది ఇక్కడ. బయటకు వస్తే చాక్ తెచ్చుకోవాలి. నా దగ్గర ఉంది. ఓకే. ఫ్లడ్డింగ్ అయింది ఈ మధ్య. ఫ్రెష్ కూడా అయినట్టుంది కదా, ఫ్రెష్ కూడా అయినట్టుంది. ఇది లోపలికి చూడు, రాళ్ళు ట్రైల్ ఎలా ఉందో చూడు. ఇదిగో మౌంటైన్ గోట్ 2కి వెళ్ళింది. ఇక్కడ ఎలుగుబంట్లు లాంటివి ఉండే ఛాన్సులు చాలా తక్కువ. అరిజోనాలో ఎలుగుబంట్లు లేవు, ఇక్కడ లేవు, మనం ఉండే ఫీనిక్స్ చుట్టుపక్కల. ఇదిగో ఈ రాళ్లలో ఖచ్చితంగా ఉంటాయి పాములు. ఇలాంటి అన్నిట్లలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాని కింద ఖచ్చితంగా ఉంటుంది, తేలైతే ఉంటుంది. నడుస్తుంటే ల్యాండ్ చూసావు ఎలా ఉందో. ఇది మట్టి కాదు, రాయి. సగం రాయి సగం మట్టి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడు రాళ్ళు ఇక్కడ. అరే ఇది ఎట్లా మెరుస్తుందో చూడరా. ఇలా మెటల్ ఉన్నట్టుంది. అరే మెటల్ ఉన్నట్టుంది అందులో. మీటియోరైట్ అయింది కాదులే. మీటియోరైట్ అంటే ఉల్కల కోసం హంటింగ్ చేయడానికి వస్తుంటారు ఇక్కడికి. అరే మ్యాగ్నెట్ ఉందా జేబులో? ఐరన్. దీనికి మ్యాగ్నెట్ అంటుకుంది అంటే అది ఉల్క అన్నట్టే, బండ గుర్తు. దీంట్లో కూడా ఉంటుందేమో ఐరన్ లైట్గా. మ్యాగ్నెట్ లేదు నా జేబులో. అదే కూడా రాల్స్ పైన పెట్టారంటే వేరే వాళ్ళు వచ్చారు. ఎవరో పెట్టారు. ఇగో చూడు, మన దగ్గర ఉంటాయి చూడు చెట్లు, పొదలు, సేమ్ అంతే ఉన్నాయి కదా. ఈ చూడు టెరైన్ ఎలా మారిపోయిందో. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అన్నీ రాళ్ళు. ఏంటి ఎవరన్నా బండికి దించారేమో కానీ ఇక్కడ వరకే. ఏటీవీ అయినా సరే ఇక్కడ దాకే, ఎందుకంటే ఇంకా ఇట్లా లేదు చూడు. ఇదిగో ఇందులో ఛాన్సెస్ చాలా తక్కువ. ఎవరు ఇంకా ముందుకెళ్దామా? సరదాగా ఇక్కడ దాకా వెళ్ళొద్దా? చూసారా బాబు, స్నేక్స్ ఉంటాయి. నువ్వు చూడు, నేను చూస్తున్నా. మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉల్కలు పడతాయేమో అని చెప్పి వాటిని కలెక్ట్ చేయడానికి మెటల్ హంటింగ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు ఈ స్టేట్స్లో. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడా, ఈ 3 రాష్ట్రాల్లో. ఇంకా కిందకి వెళ్ళిపోతుంది రా, ఇక్కడ నడవడానికి లేదు. అవును, అదనమాట. బళ్ళు
బండి దగ్గరికి వెళ్దామా? దగ్గర వస్తుంది రైట్. సరే పద. రాళ్ళు పెట్టారు చూసావా? జనాలు మాలా వచ్చారు. మనం కూడా పెడదాం మరి. పెట్టు. నేను పెట్టా, నాకు అలవాట్లేదు అలాంటివి. పెడతా అంటే పెట్టు. అలవాటు ఏం లేదురా, సింపుల్ సంబడి అంటే ఎవరో ఇక్కడ దాకా వచ్చారు అని. సరే పెట్టు మరి. కుండ పెంకులు 5 పెడతాం. 5 పెట్టు. దూరం నుంచి రాయి పెట్టి ఒకటి కొడతా. నువ్వు 5 పెట్టు, వాటిని ఒకటి వీగుతా నేను. సరేదా, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు సేమ్ స్పాట్కి వచ్చి ఉన్నాయో లేదో చూద్దాం. పెట్టావా? భలే పెట్టావురా. ఇప్పుడు మనం ఇందాక చూసి ఎట్లా అనుకున్నామో ఇక్కడ దాకా వచ్చారని, అలా పెడితే వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఎవరు వచ్చారు ఇక్కడ దాకా. ఎప్పుడైనా సరే వెదరు బాగాలేదు అని కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే బ్యాడ్ వెదర్ అనేది ఉండదు. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వకపోవటం అనేది తప్పు. ఎంత ఎండ ఉన్నా కానీ వాటర్ లేకపోవటం అనేది తప్పు. ఎండగా ఉండటం తప్పు కాదు. నా పాయింట్ అది. ఇట్రారా. ఇక్కడ చూడు, కింద ల్యాండ్ ఎలా ఉందో చూడు. గట్టిగా ఉంది అది. అది రాయా అంటే కాదు. ఇదిగో మళ్ళీ ఇక్కడ మెత్తగా ఉంది. ఇంకా దగ్గర తీసుకురా కెమెరా. ఇక్కడ మెత్తగా ఉంది మళ్ళీ. ఇది రాయి, ఇది రాయి. రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. మెత్తగా ఉంది అక్కడ. ఇక్కడ మెత్తగా ఉంది మళ్ళీ. ఇక్కడ చూడు, ఇది ఇసుక. ఇసుక చల్లుకోండి. ఇంకా ముందుకెళ్దామా వెనక్కడదామా? ఎట్లా ఉంది తెలుసా ఇక్కడ? నిర్మానుష్యంగా ఒక్కళ్ళే కూర్చొని దెయ్యం సినిమా చూస్తుంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అట్లా ఉంది. డే కన్నా నైట్లో వస్తే థ్రిల్లింగ్ ఉంటుంది. నైట్లో ఉంటే ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ డార్క్ స్టార్స్. అదిగో ఆ పైన మౌంటైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వైల్డ్ ఫైర్స్కి కాలిపోయినాయి చూడండి. అయ్యో మొత్తం కాలిపోయిన బూడిద కనపడుతుంది చూడు. ఎప్పుడైనా అంటుకున్నాయేమో. పద.
రిక్రియేషన్ ఏరియా, డ్రైవ్ విత్ కాషన్. అరే వాటర్ ఉన్నారు, ఫ్లడ్డింగ్ ఏరియా, ఫ్లడ్ అవుతుంది ఇక్కడ. అక్కడ ఈ ఏడాదిలో ఎంత వాటర్ యాడ్ నుంచి వచ్చినాయిరా. సరే చూద్దాం, ముందుకెళ్ళి అక్కడ పక్కకు ఫుల్ చేయి, వాటర్లో దిగుదాం. ఎవరో కుక్కను తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే చాలు. వాటర్ సోర్స్ ఉంది ఎడారిలో అంటే ఏంటో తెలుసుగా, యానిమల్స్ ఉండే. అదే చూసినాడు రా, నీకు కనపడవు, నిన్ను చూస్తూనే ఉంటాయి. అరే ఇక్కడ చాలా చేపలు ఉన్నాయిరా. ఇదిగో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ. కనపడాయా? చాలా చిన్నవి. వాటర్లో ఒక రకమైన స్మెల్ వస్తుందిరా. ప్లస్ వాటర్ కలర్ కూడా మురికి ఉంది. వాటర్ కంటిన్యూస్గా సోర్స్ ఉంది అంటే బాగా నాని ఉంది ల్యాండ్ అంతా. ఇంత ఎడారిలో అందుకే ఇక్కడ అన్ని గ్రీనరీ ఉంది అందుకే ఇక్కడ. వాటర్కి ఇదంతా ఇట్లా చెట్లు కూడా చూడు, వేర్లన్నీ పైకే ఉన్నాయి. బలమైన గాలులు వచ్చినాయి అంటే పడిపోతాయి. రే ఆ చెట్టు చూడు, తెల్ల మద్ది. ఇది ఇక్కడే టాంటో నేషనల్ ఫారెస్ట్ రిక్రియేషనల్ ఏరియా. ఆయనకాలే వాటర్ ఉన్నాయి పక్కనే. ఒకటి పైనుంచి రాళ్ళు పడే ఛాన్సులు కూడా ఎక్కువ. రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, పైనుంచి దొల్లుకొచ్చినాయి. అక్కడ ఒకటి ఉందంటే వాటర్ సోర్సు. ఈ క్యాక్టస్లు ఒకటి ఉంది కదా స్ప్రింగ్, ఇందాక వాటర్ సోర్స్. ఇంకా ఉంటాయి చూడు ముందుకెళ్తే. ఎంత చేంజ్ ఓవర్ ఉంది కదరా ఇందాక నుంచి ఇక్కడికి. ఇందాక అంతానేమో ఎడారి ఉంది అంతా. ఎడారి మధ్యలో ఇప్పుడు ఒయాసిస్ అంటారు కదా, ఇదే ఒయాసిస్ అంటే ఎడారిలో ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉంటుందో దాన్ని ఒయాసిస్ అంటారు. ఈ వింటర్లో ఇక్కడ ఉన్న హైయెస్ట్ ఎలివేషన్ మౌంటైన్స్ మీద స్నో పడి మెల్లమెల్లగా కరుగుతా ఇలా వాటర్ సోర్స్ లాగా మారుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంత ఎండగా ఉంది అయినా కానీ మంచు కరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు కొండల మీద ఎక్కడైనా మంచు కనపడుతుంటే. ప్రాబ్లం ఏంటంటే అంత ఎండ కొండల మీద ఉండదు. హై ఎలివేషన్ వెళ్ళే కొద్దీ అక్కడ ఎండ ఉండదు.
ఇక్కడ ఫ్లడ్డింగ్ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ క్రాస్ చేయొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్ ఏరియా. ఈ లోపలికి వెళ్ళొద్దని రాశారా. ఈ క్యాంప్ ఇంట్లో కాదు లేదు వెళ్ళొచ్చు. అక్కడ రాశారు కార్లు బళ్ళు వెళ్ళకూడదని చెప్పి రాశారు. క్యాంపింగ్ గ్రౌండ్ అది. ఇక్కడ రాశారు. మరి ఇక్కడ ఏం రాశారు చూడు. స్లో డౌన్ కొంచెం ముందుకెళ్ళి స్లో చేయి. నెక్స్ట్ 60 మైల్స్ నో సర్వీస్ అంట. సీరియస్లీ ఈ కొండల్లో 60 మైల్స్ ఆఫ్ రోడింగ్ ఉందా ఇంకా? 60 మైల్స్. అదే కదా 60 మైల్స్ అంటారు. నెక్స్ట్ 60 మైల్స్ ఇక్కడ నుంచి 60 మైల్స్ అంటే కరెక్ట్గా 100 కిలోమీటర్లు. వాళ్ళు ఏమంటున్నారంటే 100 కిలోమీటర్ల రోడ్డు అయిపోతుంది అనట్లేదు కదా. 100 కిలోమీటర్లు ఏం సర్వీస్ లేదని చెప్తున్నారు. అంటే రోడ్డు ఇంకా ఎంత ఉంటుందో చూడు. ఈ ఎడారిలో లోపలికి వస్తానే ఉంది. ఇదిగో ఇది నాకు తెలిసి లెవెల్ 1 ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెవెల్ 1 ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. టెరైన్ మారిపోతుంది. లెవెల్ 2 లెవెల్ 3కి కూడా వెళ్తుంది. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నానా ఏం చెప్పాడు చూడు అక్కడ. వార్నింగ్ మామూలు బళ్ళు రోడ్ అన్స్టేబుల్ ఫర్ ప్యాసింజర్ వెహికల్స్. మామూలు కార్లు వెళ్ళలేవు అని చెప్పి రాస్తున్నారు. హై క్లియరెన్స్ 4x4 జీపులు కావాలి. ఇంకా పెద్ద మాడిఫై అయిన ఆఫ్ రోడ్ బళ్ళు కావాలి. కొంచెం ముందు కూడా ఏమైతే చూద్దాం. నో సర్వీసెస్ అహెడ్. వార్నింగ్ గట్టిగా ఇస్తున్నాడు. ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు రావు గారు అని చెప్పి చాలా క్లియర్గా బోర్డులు పెట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు దాకేంది 0. నేరో రోడ్స్. అటు చూడు కింద కూడా ఏం లేదు. క్లిఫ్ ఉంది. అంటే బండి అటు వెళ్ళిందంటే కింద పడిపోయి 150 పిల్టీలు కొట్టుకుంటా నన్ను కాపాడండి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. హిందీ భలే మాట్లాడేవరా. మన హిందీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇద్దరు అయ్యి అన్నట్టు ఉంటుంది. ఇట్లా ఆఫ్ రోడ్లలో వచ్చినప్పుడు మరీ పక్కకి వెళ్ళకూడదు. 2 కారణాలు. నంబర్ 1 పక్కన ఇలా క్లిఫ్ ఉంది కదా. అంటే రోడ్డు సరిగ్గా లేదు కదా. పక్కకు పడిపోయే ఛాన్సులు ఎక్కువ. నంబర్ 2 ఆఫ్ రోడ్లు మెయింటెనెన్స్ చెయ్యరు. అంటే బండి నుంచి ఊడిపడిన మేకులు లేకపోతే బోల్టులు అటువంటివన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. మనం వెళ్ళామంటే కనుక బండి ఫ్లాట్ టైర్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. అందుకని వెళ్ళకూడదు. లోపలికి ఆఫ్ రోడ్లో లోపలికి గంటన్నర వచ్చి ఉంటామా? గంటన్నర వచ్చి ఉంటాం. ఇక మనం ఓపిక లోపలికి వెళ్తానికి 60 మైళ్ళు 70 మైళ్ళు 80 మైళ్ళు ఇక వెళ్తానే ఉండొచ్చు. సరే జీపు ఏదైనా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ బండి తీసుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్ దానికి వెళ్దాం త్వరలో. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ కొడుతున్నాం. ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చూద్దాం. ఇక్కడ వెనక్కి వస్తుంటే అదిగో అక్కడ ఒక పైన ఇల్లు ఉంది చూడు. అది గవర్నమెంట్ సర్వీస్ అనుకుంటా. ఇల్లు రాది ఇల్లా ఏమో నేను గవర్నమెంట్ సర్వీస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే రిక్రియేషను లేకపోతే వైల్డ్ ఫైర్ ఆపడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారా? గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంత ఇల్లు ఉంటే ఒకటే ఇల్లు ఉంటుందా? 2-3 అన్న ఉంటాయి కదా. అది తప్ప ఏది లేదు. వాడు కూడా ధైర్యం చేసి ఉంటాడు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ. ఈ ప్లేస్ గుర్తుందా? రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పి ఇక్కడ కేవ్ క్రీక్ అనే ఏరియాలో ఉంటుంది. లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చినప్పుడు బంబుల్ బీ గాడు ఉన్నాడు. ఇప్పుడేమో బంబుల్ బీని లాస్ వేగస్
స్పీడ్ వే అని చెప్పి మొన్న ఒక వీడియో చేశాం కదా, అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడేమో ఆప్టిమస్ ప్రైమ్ ఉన్నాడు. ఇడిగో ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారు. ఆ బొమ్మలు బీని పంపించేశారు కదా, నిజమైన కార్ పార్ట్లతోటి తయారు చేసిన ఆప్టిమస్ ప్రైమ్. ఆటోబాట్స్ అసెంబుల్, ఐ యామ్ ఆప్టిమస్ ప్రైమ్. కాలుతుంది. టైర్లు, డిఫరెన్షియల్ గేర్లు, గేర్ బాక్సులు, చైన్లు, ఇంజను, అన్ని ముక్కలు ఉన్నాయి. అమ్ముతారు కావాలనుకుంటే. $1,00,000 అలా ఉంటుంది, అంటే కోటి. ఇక్కడ బయటకు వచ్చిన ఇంతకుముందు మెటల్ హార్సెస్ ఉండేవి. లోపలికి వెళ్ళి ఏమైనా కొత్తవి వచ్చినాయేమో చూద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపల మ్యాముత్ అనే వూలీ మ్యాముత్, జుట్టు ఉండే ఏనుగులు ఉండే చూడు, ఐస్ ఏజ్ టైంలో. ఆ లోపల మ్యాముత్ దంతాలు ఉన్నాయి. $2.5 లక్షలు, అంటే దాదాపు 2.5 కోట్ల పైనే. అవి అంతే ఉన్నాయో ఎవరన్నా కొనేసుకున్నారో చూద్దాం. ఎందుకురా దాంట్లో ఏలు పెడతావు? చెక్ చేస్తున్నారా? ఎంత రేర్ మెటీరియల్స్ ఉంటాయంటే లోపల అసలు నమ్మలేము. ఎన్నెన్నో దేశాల్లో మైనింగ్ చేసేటప్పుడు ఉన్న దొరికిన అత్యంత విలువైన మినరల్స్ని తీసుకొచ్చి లోపల పెడతారు. ఇదిగో ఇవన్నీ కూడా సేల్కే. రాయి లోపల డ్రిల్ చేశారు చిన్న హోల్. ఏనుగు దంతాలు అంతే ఉన్నాయి. ఏనుగు దంతాలు అంతే ఉన్నాయి. వూలీ మ్యామత్. ఏమన్నా కొత్తవి కనపడ్డాయేమో చూద్దాము. ఇంతకుముందు మనము పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ కానీ ఒక ప్లేస్కి వెళ్ళాము, గుర్తుందా? చెట్లు రాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుంది అనేది. ఇదిగో దాంతో చేసిన ఒక ఐటెం. $85,000, అంటే 80 లక్షలు. ఇదిగో ఈ మొక్కలు వూలీ మ్యామత్ దంతాలు, పిల్ల ఏనుగు దంతాలు. 12 అడుగులు ఉన్నాయి. $2.5 లక్షలు. ఎవరు కొనలేదు ఇంకా. ఇదిగో పైనుంచి పడ్డ ఉల్క మొక్క ఎంత పొడుగుందో చూడు. క్యాన్సస్ అనే సిటీలో దొరికింది, క్యాన్సస్ అనే స్టేట్లో. $119,000, అంటే $1 కోటి పైనే ఈ ఒక్క పీస్. అంత రేర్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉల్క ముక్కలు. చూసారా ఎంత ఉందో? $12,000 ఉంది, అంటే 10 లక్షలు. ఇగో ఈ ముక్క మీటియోరైట్. ఇదిగో చెస్ బోర్డుని ఏదో మెటీరియల్ తోటి తయారు చేశారు. జమ్ ట్రూత్ ఆఫ్ ఇన్నర్ పవర్. థ్రోట్ చక్ర అంట, అంటే ఏందో నాకు తెలియదు. థ్రోట్ చక్ర అంటే ఒక టైప్ ఆఫ్ మినరల్ ఏమో ఇది కూడా. ఓ ఇక్కడ చూడు, కొత్తగా పైరైట్ కొత్త ముక్క వచ్చింది. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇది లేదు. పైరైట్ ఎంత రేటు? $8,500, అంటే 8 లక్షలు. ఇవన్నీ మిగతా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా కొత్త ఏమన్నా ఉంటే చూద్దాం. ఇది చూడు, రోజ్ క్వార్ట్స్. $1,00,000 ఉంది, అంటే $1 కోటి. ఒకటే పీసు క్వార్ట్జ్. ఎంత సాలిడ్గా హెవీగా ఉందో. రాగి ముద్ద 23 లక్షలు. 20 కిలోలు ఉంటుందేమో, అది ఇంకెక్కువ ఉంటుందో. ఇదేమో డెజర్ట్ రోజ్, మైనింగ్ చేసేటప్పుడు దొరికిన పీసు.
$4,500 అంటే 4 లక్షల పైనే. కొన్ని టచ్ చేయకూడదని రాశారు, టచ్ చేయకూడదు అంతే. ఒరే ఈ పీస్ ఇంకెవరు కొనలేదు, అంతే ఉంది. పోయినసారి కూడా ఉంది ఇది. పైరైట్. ఇది ఒక స్పీర్ మడగాస్కార్ నుంచి తీసుకొచ్చారు. 12,250 అంటే 12 లక్షలు. ఆ షాప్లో గనక అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు పొరపాటున మన భుజాలో చేతో తగిలి ఏదైనా కింద పడితే ఎరా కుక్కలు చింపిన ఇస్తారైంది మన పని. వచ్చిందంటే వీని పరిస్థితి ఏంది? ఎర్త్క్వేక్ వచ్చిందంటే కేల్కతం దుకాణం బంద్. ఈ షాపు బయటకి చూస్తానికేమో ఏదో రాళ్ళు అమ్ముకునే షాపుకి మళ్ళీ ఉంటుంది. ఫస్ట్ టైము ఏదో వెరైటీగా ఉంది వెళ్దామా అని వీడు అంటుంటే, పోయినసారి 7-8 నెలల నాడు వచ్చినప్పుడు ఇక్కడేముంది వద్దు అన్నా. సర్లే ఏదో ఒకటి చూద్దామని లోపలికి వెళ్తే అసలు ఆ బయట ఉన్నదానికి లోపల దానికి సంబంధం లేదు. లోపల ఉన్న ఏ ఒక్క ఐటెం కూడా మనం కొనుక్కునేది ఉండదు. చాలా రేట్లు, డబ్బులున్న వాళ్ళు అనుకుంటారు. ఏమంటారా? కొనుక్కునే ఐటమ్ కాదు, కొనుక్కుంటాం కానీ డబ్బులు ఉండవు మనది. అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. డబ్బులు లేకుండా ఎట్ట కొంటావురా? అంటే అట్లా కొనుక్కునవలసి అంటే నాకు కావాలి కానీ డబ్బులు లేవు కొనుక్కోవడానికి. నేను అనేది అదే, కొనుక్కోవాలి. ఇప్పుడు అన్ని కొనుక్కోవాలని ఉంది. అదనమాట ఒక చిన్న ఆఫ్ రోడింగ్. ఆ కొలరాడోలో మనం చేసిన ఆఫ్ రోడ్తో పోల్చుకుంటే ఇది అసలు తోకలో ఈకతోటి సమానం. కానీ మరి మళ్ళీ కలుద్దాం.